పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి అనంతపురం జిల్లా పెదపప్పూరు మండలం వరదాయపల్లె గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ గొరిటి ఈశ్వర్ రెడ్డి గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు. ఈశ్వర్ రెడ్డి గారు నమస్తే అండి. వీరు తమకున్న విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. మొక్కజొన్నలో వీరు ఆచరించే మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరిస్తారు. నా పేరు గొరిటి ఈశ్వర్ రెడ్డి, వరదాయపల్లె గ్రామం, పెద్దపప్పూరు మండలం, అనంతపురం జిల్లా. మొక్కజొన్న పోవడానికి ముందు అరటి పంట లోదుక్కు చేస్తాం 2 మడకలతో ట్రాక్టర్తో. దాని తర్వాత నుంచి మళ్ళీ 20 నుంచి నెల రోజులు ఆరనిస్తాము. అక్కడి నుంచి రోటావేటర్తో ట్రాక్టర్తో పిల్ల లేకోకుండా నీట్గా చిన్న పిల్లలు లేకోకుండా రోటావేటర్ కొట్టిస్తాము. అక్కడి నుంచి 3.5 అడుగు డిస్టెన్స్తో డ్రిప్ పడుస్తాము. డ్రిప్ పడిచిన తర్వాత మేము కూలీలతో మాన్యువల్గా కానీ లేకపోతే మిషన్తో కానీ మొక్కజొన్న గింజలు పెట్టిస్తాము. ఎకరాకు 7 నుంచి 8 కేజీల వరకు మొక్కజొన్న గింజలు పెడతా ఉంటాము. 20 రోజుల మధ్యలో నుంచి మనం ఎన్పీకేస్ ఎరువులకు వేసుకుంటాము. డ్రిప్ ఉన్న వాళ్ళైతే 1919 అట్లా స్టార్ట్ చేస్తారు. కొంతమంది హ్యూమిక్ యాసిడ్, మేము 1919 2 కాంబినేషన్తో వదులుతూ ఉంటాము. ఎకరాకు 2 నుంచి 3 కేజీల మధ్యలో వదులుతాము 1919. మరలా ఒక 2 డేస్ తర్వాత 13-40-13 ఇట్లాంటి ఎరువులతో మేము ముందరికి పోతూ ఉంటాం మేడం. సాయిల్ అప్లికేషన్ చేయాలనుకున్నప్పుడు 14-30-14 కానీ యూరియా, సూపర్, పొటాషు లేకపోతే డిఏపి ఈ మందులతో కలిపి సాయిల్ అప్లికేషన్ చేస్తూ ఉంటాము. 15 నుంచి 20 రోజుల మధ్యలోనే కత్తెర పురుగు వస్తుంది. కత్తెర పురుగు ఉధృతి కోసం మేము D6 మందు కానీ, D6 మందు కొట్టడం వల్ల ఏం ఉపయోగం అంటే పురుగుతో పాటు ప్లస్ దాంట్లో గ్రోత్ సంబంధించిన హ్యూమిక్ యాసిడ్, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి. ప్లస్ పైరు కూడా బాగా పెరుగుతుంది. అక్కడతో ఉధృతి తగ్గిపోతుంది. మళ్ళీ 25 నుంచి 30 రోజుల మధ్యలో పురుగు వస్తుంది, కత్తెర పురుగు. అప్పుడు పైరుకు సరిసమానంగా అంటే దాదాపుగా మనుషులు వేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఇసుకతో కలిపి D6 కానీ లేకపోతే ఇంకా కొరాజిన్ కానీ ఇలాంటి మందులతో కలిపి వేయడం వల్ల ఉధృతి తగ్గిపోయి పైరు మరీ ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్ప్రే చేసినప్పుడు ఫంగిసైడ్ ప్లస్ ఒక ఇన్సెక్టిసైడ్ తప్పకుండా స్ప్రే చేస్తాము. దాంతోపాటు ఫార్ములా 4 కానీ లేకపోతే ఇంకా సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఇట్లాంటి మందులతో మేము మామూలుగా పైరు పెంచుకుంటూ ఉంటాము. దాని తర్వాత 30 నుంచి 40 రోజుల మధ్యలో మరలా సెకండ్ టైం మేము సాయిల్ అప్లికేషన్ చేసినప్పుడు 20-20-0-13 కానీ 14-30-14 కానీ సాయిల్ అప్లికేషన్ చేస్తాము. 40 నుంచి 55 రోజుల మధ్యలో పొట్టదశ అంటారు మేడం. దాంట్లో మొక్కజొన్న గింజ బయటికి రావడానికి ముందు అమోనియం సల్ఫైటు ప్లస్ డ్రిప్తో అయితే ఇంకా 0-52-34 ఇలాంటి మందులతో మనము డ్రిప్ ఫర్టిగేషన్ ఇచ్చుకోవడం వల్ల మేలైన దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. 120 రోజులకి అంతకన్నా మునుపు ఒకసారి ఏదైనా కత్తెర పురుగు మరీ ఉధృతి కనిపిస్తే పైరు హైట్ పెరగడం వల్ల డ్రోన్తో స్ప్రే చేసుకుంటాము. ఉధృతి ఎక్కువైనప్పుడు. ఉధృతి లేకపోతే ఇంకా మామూలుగానే స్ప్రే చేసుకోవడానికి మనిషి కన్నా హైట్ ఎక్కువ పోతే నాజల్ స్ప్రేయర్తో మనము తైవాన్ స్ప్రేయర్తో మందు కొట్టుకోవడానికి వీలు కాదు కనుక మనం డ్రోన్తో స్ప్రే చేసుకుంటాము. అలాగే చాలా మంది 4 నెలలకే పంట హార్వెస్టింగ్ పోతా ఉన్నారు. 4 నెలలు కాకోకుండా 4 నెలల 25 రోజుల నుంచి 5 నెలల 10 రోజుల మధ్యలో క్రాప్ హార్వెస్టింగ్ పోవడం వల్ల మనకు 40 నుంచి 45 క్వింటాలు ఎకరాకు దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 4 నెలలకే కటింగ్ చేయడం వల్ల గింజ ముక్కబోయి దిగుబడి తగ్గి మార్కెట్లో 100-200 రూపాయలు కింటాకి రేట్ తగ్గించి పెట్టడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మొక్కజొన్న 2 సార్లు 3 సార్లు పెట్టడం వల్ల చాలా మందికి తెగులు ఉధృతి కూడా వస్తుంది. ఆ తెగులు ఉధృతి 20 నుంచి 30 రోజుల మధ్యలో కనిపిస్తుంది. మనకి ఆకు కింద ఎండినట్లు కనిపిస్తూ ఉంటుంది. ఆకు ఎండినప్పుడు మనకు అది తెగులు ఉధృతి అని తెలిసినప్పుడు టిల్ట్ కానీ ప్రియాక్జర్ కానీ ఇలాంటి కాంబినేషన్స్తో మందులు స్ప్రే చేసుకోవడం వల్ల అక్కడతో తెగులు ఉధృతి తగ్గిపోతుంది. 5 నెలల తర్వాత మిషన్తో హార్వెస్టింగ్ చేస్తాము. ఎండాకాలంలో మనుషులతో హార్వెస్ట్ చేసుకునే బదులు మిషన్తో హార్వెస్ట్ చేసుకోవడం చాలా ఉత్తమం. మనుషులతో హార్వెస్ట్ చేసుకోవడం వల్ల ఎక్కువ మంది కూలీలు ఎండాకాలం వర్క్ చేయలేరు. కారణం ఏమంటే అది నవ్వ పెడుతుంది, ప్లస్ అక్కడ పని చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, దుమ్ము లేస్తూ ఉంటుంది. ఖర్చు ఎకరాకు వచ్చేసి 20,000 నుంచి 30,000 మధ్యలో వస్తుంది. దిగుబడి వచ్చేసి 40 నుంచి 45 క్వింటాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొక్కజొన్నలో ఆచరించే మేలైన ఎరువుల యాజమాన్యం గురించి అదేవిధంగా సస్యరక్షణ పద్ధతుల గురించి ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములండి.